రక్షించాడు. హల్లెలూయా కదా. అదేవిధంగా మూడో మాట ఏం మాట వచ్చినాం కదా, తల్లికి కదా. మూడో మాట ఏమొచ్చిందా, ఇదిగో నీ కుమారుడు కదా. మూడో మాట మాట్లాడుకున్నాం, బాధ్యతల గురించి మాట్లాడుకున్నాం, దేవుడి ప్రేమ గురించి మాట్లాడుకున్నాం, ఆఖరి రోజు గురించి ప్రేమ గురించి మాట్లాడుకున్నాం, క్షమించే మనసు గురించి మాట్లాడుకున్నాం. హల్లెలూయా. ఒకవేళ నువ్వు మారు మనసు పొందుకుని ఈరోజు దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించంటే ఈరోజు నిన్ను కూడా క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడే. లేఖనం ఏం చెబుతుందంటే, వాక్యం ఏం చెబుతుందంటే, ఎవరైనా వచ్చి ప్రభువా నన్ను క్షమించి కృప చూపి నాకు సహాయం చేయమని అడిగితే కనుక దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు అంట. నేరాలు ఎత్తిపెట్టి దేవుడు కాదంట. ఈరోజు నువ్వు దేవుడి వైపు తిరిగితే నువ్వు దేవుడిని రక్షించడానికి రెడీగా ఉన్నట్ట. హల్లెలూయా. కానీ క్లుప్తంగా పూజ చేసుకున్నాం. మా వామరాలు దేవుడు ఎందుకు వచ్చాడు, ఇందుకొరకే వచ్చాడు అన్నాడు. దేని కొరకు వచ్చాడని చూసుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో వచ్చి రోమపత్రిక 4:20 చూడండి. ఎందుకు ఆయన అప్పగించబడ్డాడు, ఎందుకు ఆయన ఆ విధంగా శిలువలోకి, ఎందుకు ఈ విధంగా శిలువలోకి అప్పగించబడ్డాడు అన్న దాని గురించి ఒకసారి క్లుప్తంగా కొన్ని విషయాలు చూసుకుని పూజ చేస్తున్నాం. రోమపత్రిక 4:20 చూడండి. హల్లెలూయా. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే, మన అందరి అపరాధాల నిమిత్తమని అప్పగించబడ్డాడు శిలువకి. గుర్తుపెట్టుకోండి. ఎందుకు అప్పగించబడ్డాడు శిలువలోకి? మన అపరాధాలు. చెప్పండి, నా అపరాధం చెప్పండి, నీ అపరాధం. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు సహోదరులు రోమపత్రికలో చెప్పినట్టు రోమపత్రికలో మాట్లాడుతుంది. జరిగిన సంఘటన ఏంటంటే, కారణం ఏమైందంటే, రోమపత్రిక చూడండి, ఒక మనిషి ద్వారా పాపం వచ్చింది. 5వ అధ్యాయంలో, అదే 5వ అధ్యాయంలో 12వ వచ్చి చూడండి. రోమ 5:12 హల్లెలూయా. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక మనిషి ద్వారా పాపం వచ్చింది, ఆ పాపాన్ని ఆధారం చేసుకుని మరణం ఏర్పాటు చేస్తుంది. ఇది క్లుప్తంగా మనిషి ద్వారా పాపం వచ్చింది. ఎవరు మనిషి? ఎవరు? ఆదాం. ఆదాం అనే వ్యక్తి ద్వారా, అవ్వ అనే వ్యక్తి ద్వారా, ఆదాం అనే వ్యక్తి ద్వారా ఏమొచ్చింది? ఆదాం ద్వారా ఏమొచ్చిందమ్మా? పాపం వచ్చింది. ఎందుకు పాపం వచ్చింది? పాపం అంటే మాట్లాడుకున్నాం. క్లుప్తంగా చెప్తుంది. దయచేసి అర్థం చేసుకుంటే షార్ట్ టైం చెప్పేస్తాం. మీకు అన్ని తెలుసు, అయినా కానీ సమయం ఇచ్చాడు కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు సంవత్సరం మొత్తం చదివినాడు, ఎగ్జామ్ ముందు మళ్ళీ దానికి రివ్యూ చేసుకుంటే చేసుకోడా. మన జీవితాలు కూడా అంతే పెట్టా. అందుకే దేవుడు చెప్పి మాట ఏంటంటే, దివారాత్రం వాక్యాన్ని ధ్యానించాలి. దివారాత్రం అంటే వాక్యం గురించి ఆసక్తిని ఉండాలి, వాక్యానికి సంబంధ విషయాలు తెలుసుకునే మనసుకి ఉండాలి. లోకం గురించి ఎక్కువ అవసరం లేదు, నీకు బతకడానికి సరిపోతుంది. ఎక్కువ తెలుసుకున్నది మెంటల్ అవుట్ అయిపోతుంది. హల్లెలూయా. ఎక్కువ తెలుసుకుని ఇక్కడ చేసేదే లేదు, బతకడానికి కావాల్సిన సోర్స్ సరిపోతుంది. కానీ దేవుడి గురించి ఎక్కువ తెలుసుకోవాలి, అప్పుడు జీవించడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. అతను పాపం చేశాడంట. మొదటి మనిషి ఎవరు? ఆదాం. ఏం చేశాడంట? ఆజ్ఞనే అతిక్రమించాడు. సింపుల్ గా చెప్పుకోండి, ఏం చేశాడు? ఆజ్ఞ అతిక్రమించాడు. నేను చెప్పిన మాట మీరే, చెప్పిన మాట వెళ్ళలేదు. 7 పండు తినదంటే ఏం చేశాడు? తిన్నాడు. దాని కారణం ఎవరో పక్కగాడు. అది ఆజ్ఞాతిక్రమం. ఆజ్ఞాతిక్రమే పాపం. ఆ పాపాన్ని బట్టి ఏమైపోయిందంటే, మనుషులతో అలా కంటిన్యూ ప్రాసెస్ లో తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనం పాపముగా ఉన్నాం. దావీదు గారు చెప్పినట్టు కీర్తన గ్రంథంలో అంటే ఈ DNA ఏమవుతుందంటే మన పాపాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చేసింది. ఆ తిరుగుబాటు మనస్తత్వం, ఆ విరోధమైన స్వభావం, మన మార్గాలను చెరిపేసుకునే స్వభావం, శరీరానుసారమైన పరిస్థితిలో వచ్చేస్తాం. ఆ మనిషిని బట్టి వచ్చిన పాపాన్ని పోగొట్టడానికే ఈ యొక్క మరణం. హల్లెలూయా. ఒక మనిషి ద్వారా పాపం వచ్చింది, ఇంకొక మనిషి ద్వారా పాపాన్ని దేవుడు తొలగించాడు. ఆదాము ద్వారా పాపం వస్తే ఈ క్రీస్తు ద్వారా పాపాన్ని దేవుడు తీసేశాడు. ఆదాము ఆజ్ఞ అతిక్రమించాడు, కానీ క్రీస్తు ఆజ్ఞకి లోబడి జీవించాడు. హల్లెలూయా. పాపం మనకు నిలబడి చేయకుండా ఉండాలంటే నువ్వు ఆజ్ఞకి లోబడి జీవించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. పాపం మీద నిలబడి చేయాలా? ఎవరన్నా పాపం నా మీద నిలబడి చేసి జయించగలను అనుకుంటారా? పాపం నీ మీద నిలబడి చేయకుండా, పాపం నీలో ఉండకుండా, పాపం నీతో ఉండకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? ఆజ్ఞకు లోబడి జీవించాలి. నువ్వు ఆజ్ఞకు లోబడి జీవించావనుకో, పాపం నీ దరిదాపుల్లో కూడా రాదు. సాతానుగాడు నీ ఇంటి వాకింటి నుంచి అడ్డించంటే మన లోపలికి రానే రాడు. వస్తాడు భయం, లోపల రూముల మీద ఎక్కడ కొడతామని చెప్పు. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక.
అర్థం చేసుకోండి. ఇక్కడ మాట్లాడే రోమపత్రి 4:22 ఏంటంటే మన మానవులంటే మన యొక్క అపరాధాలని తొలగించే నిమిత్తమే ఆయన శిలువలోకి అప్పగించబడ్డాడు. ఒకటి. ఆ తర్వాత 1 పేతురు 2:24 చూడండి. 1 పేతురు 2:24 చూడండి. హల్లెలూయా. ఆ సిలువలో ఆ విధంగా ఎందుకు చనిపోయాడంటే మన పాపముల విషయంలో చనిపోయి నీతిగా బతకాలని ఆయన సిలువలో ఎందుకు సిలువ వేయబడ్డాడు? ఆయన పాపముల విషయమై చనిపోవాలి. ఎలా బ్రతకాలంట? నీతి విషయమై బ్రతకాలి. ఇప్పుడు మనం 2 విషయాలు చెప్తాం. దేవుడు దేంట్లో చనిపోవాలి? పాపములు ఏం చేయాలి? చనిపోవాలి. చెప్పండి, పాపములో చనిపోతాను. ఆమె నువ్వు పాపంలో చనిపోవాలి. అర్థం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమించే విధంగా జీవితకాలం ఉండకూడదు. హల్లెలూయా. పాపంలో చనిపోవడం అంటే ఆజ్ఞ అతిక్రమించకూడదు. దేవుడు చెప్పినట్లుగానే ఉండాలి. నీకంటూ ఒక మార్గమే లేదు. నీకంటూ సొంత ఆలోచన ఉండకూడదు. దేవుని బిడ్డలకు సొంత ఆలోచన ఉండొచ్చా? దేవుని బిడ్డకి సొంత మార్గాలు ఉండొచ్చా? ఇప్పుడు సహోదరుడు స్టిఫెన్ ఆలోచిస్తూ స్టిఫెన్ ఏ మార్గంలో కొనసాగాలి, నేనే మార్గంలో కొనసాగి, మీరే మార్గంలో కొనసాగాలి. మన మార్గాలు ఎదురున్నాయి. ఎన్ని మార్గాలు ఉన్నాయి మనకి? ఒకటే మార్గం. దేవుడు చెప్పిన మాట ఒకటే. స్టిఫెన్ అబద్ధం ఆడుతుందంటే నేను అబద్ధం ఆడకూడదు, అలాగే మీరు అబద్ధం ఆడకూడదు. నువ్వు దొంగతనం చేయకూడదు అంటే నేను దొంగతనం చేయకూడదు, నువ్వు దొంగతనం చేయకూడదు. నువ్వు పక్కోడు అపహరించొద్దంటే నేను అపహరించొద్దు, నువ్వు అపహరించకూడదు. వాడు నువ్వు తిట్టొద్దంటే నేను తిట్టకూడదు, నువ్వు తిట్టకూడదు. అంటే మన అందరూ ఒకటే క్రియలు, ఒకటే మార్గం, ఒకటే ఆలోచనగా ఉంటాము దేవుని బిడ్డలకు. హల్లెలూయా. పాపంలో చనిపోవాలి, శరీరానుసారంగా చనిపోవాలి. చనిపోయి ఏం చేయాలంటే నీతిని బట్టి బ్రతకాలి. నువ్వు ఏం చేయాలి? మనం నీతిని బట్టి బ్రతకాలి. నీతిని బట్టి అంటే అర్థం ఏంటి? వాక్యాన్ని బట్టి బతకాలి, క్రీస్తుని బట్టి బతకాలి. అలా బ్రతికితేనే నీకు జీవితం దేవుడు చెబుతున్నాడు. రోమపత్రికలో మాట ఉంటుంది. అక్కడ రోమపత్రికలో దేవుడు గుర్తు చేస్తున్న బిడ్డ, అది దొరుకుతుందో దొరకదా కానీ చూద్దాం. రోమపత్రికలో ఒక మాట దేవుడు చెబుతున్నాడు. దేవుడి మహిమ కలుగును గాక. ఆ రోమపత్రిక 6వ అధ్యాయం చూడండి. 18వ వచనం. పాపం నుండి మనం విమోచించబడి ఏం చేసామంట? నీతికి దాసులయ్యాం. ఎప్పుడు? ఈ మరణం ద్వారా. ఈ మరణం ద్వారా ఏమైంది? మనకి నీతికి దాసులే చేయబడ్డాం. పాపం నుంచి విడిపించబడ్డాం, నీతికి దాసులే చేయబడ్డాం. దీన్ని బట్టి ఏం చేయాలి? మీరు ఏం చేయబడ్డ అక్కడ? దేవునికి స్తోత్రం. అక్కడ ఏముంది? అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పాలన్న దీన్ని బట్టి మీరు దేని బట్టి దేవుని స్తుతించాలి. నీ ఉద్యోగంలో బోనస్ వచ్చిందా బెట్ట చెప్పాలి. మీ భూపాలలో బాగా పండిందా బెట్ట? మీ సంతానం బాగా విస్తరించిందా బెట్ట చెప్పాలి. దేనికి స్తోత్రం చెప్పాలంట? ఇక్కడ దేవుడు ప్రత్యేకంగా రాసి పెట్టాడు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. దేనికి స్తోత్రం? పాపం నుంచి విడిపించబడ్డావు కానీ దీన్ని బట్టి దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నీతిని దాసులుగా చేయబడ్డావు, దీన్ని బట్టి దేవుని స్తోత్రం చెప్పంటున్నాడు. కానీ దీన్ని బట్టి దేవుని స్తుతించేవారు కానీ ఉంటాం. మనం ఏం చేస్తామంటే అన్ని ఆశీర్వాదాలు వచ్చినప్పుడు దేవుని ప్రభువానికి వందనాలు. హల్లెలూయా. చెప్పారు కదా, ఏ సంబంధమైన ఆశీర్వాదాల కంటే నువ్వు కలిగి ఉన్న నీతి అంత విలువైనది, ఆశీర్వాదకరమైనది. నీకు పెట్టుకోండి. దయచేసి దేవుని విషయాలు ఎప్పుడు నువ్వు నిర్లక్ష్యంగా ఉండొద్దు, అసహనంగా ఉండొద్దు, తొందరపడాల్సి ఉండదు. పాపం నుంచి విమోచింపబడ్డావు క్రీస్తు ద్వారా. కల్వరిశిలువలో ఆయన త్యాగం ద్వారా విమోచింపబడ్డావు. కానీ నీతి దాసుపడ్డావు కనుక నీ పరిస్థితి ఎలా ఉందంటే ఇలా ఉండాలి. ఏం చేయాలి? మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా ఈరోజు మీకు కొన్ని విషయాలు తెలియపరుస్తున్నాను. ఏంటంటే అక్రమం చేయడానికి, అపవిత్రతకు, అక్రమములకు మీ అవయవాలను దాసులకు ఎలాగ అప్పగించబడ్డారు. ఇప్పుడు పాపములు ఉన్నప్పుడు చేసిన జీవితం, క్రమం లేకుండా జీవించావు, నియమం లేకుండా జీవించావు, నిబంధనలు లేకుండా జీవించావు, కట్టలు లేకుండా జీవించావు, ఇష్టానుసారంగా జీవించావు, నోరు ఉందిగా పడిపోయావు, చెయ్యొద్దుగా చేసుకున్నావు, ఏదంటే చేసావు ఆ సమయంలో. కానీ ఇప్పుడు దేవుడికి కృపలో నీతికి దాసులుగా నిలిచబడ్డావు కదా. ఇప్పుడు ఎలా ఉండాలి నువ్వు? 19వ వచనంలో అలాగే పరిశుద్ధత కలగడానికి ఇప్పుడు నీతికి దాసులుగా ఉన్న నీవు, క్రీస్తుకి దాసులుగా ఉన్న నీవు, విశ్వాసం కలిగిన నీవు మీ అవయవాలను ఏం చేయాలంట? ఆ దేవునికి దాసులుగా అప్పగించుకోండి. ఇప్పుడు మన అవయవాలు ఎవరికి దాసులుగా అప్పగించాలి? దేవునికి దాసులు మన స్పృహ కలిగి,
దేవునికి దాసులము, దేవుని బిడ్డలము, దేవుని వారసులము, దేవుని సంబంధికులు అని చెప్పి మన అవయవాలని ఎవరికి అప్పగించుకోవాలి? దేవునికి అప్పగించుకోవాలి. అంటే దేవుడు పనులు చేసే అవయవాలని కలిగి ఉన్నారు. ఇప్పుడు నవాలు అన్నారు కదా, నువ్వు కాళ్ళతో పాపం చేసావు, కాళ్ళు మొలగొట్టబడ్డది. చేతులతో పాపం చేసావు, చేతులు మొలగొట్టారు. శరీరంలో పాపం చేసావు, శరీరం నలగొట్టబడ్డది. ఆలోచనలో పాపం చేసావు, కాళ్ళ మీద మొలగిన పెట్టారు. హల్లెలూయా. మనిషి చెడిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. పుట్టుకతోనే పాపం వచ్చేసింది, తిరుగుబడి స్వభావం, అవిధేయత, లోపడిన మనసు. వినండి, మీరు చాలా మంది వినరు. హల్లెలూయా. ఆ విధంగా చేసిన అతిక్రమాల పాపం నిమిత్తం ఆయన గాయపరచబడ్డాడు, నలగొట్టబడ్డాడు, మనకి విమోచించాడని మన లేఖనం చెబుతుంది. హల్లెలూయా. కనుక అప్పుడు పరిశుద్ధత కలగడానికి దాసులుగా అవయవాలు దేవుడికి అప్పగించమని, మీరు పాపములకు దాసులైనప్పుడు నీతి విషయమే నిర్బంధం లేని వారికి ఉన్నారు కదా. చాలా విషయాలు క్లారిటీగా చెబుతున్నాడు. అంటే పాపం చేసినప్పుడు, అంటే దేవుడిని ఎరగనప్పుడు, లోకానుసారంగా జీవించినప్పుడు, దేవుడి అంటే బయలుదేరినప్పుడు, దేవుడి విషయాలు ఏమాత్రం తెలియనప్పుడు ఏం చేసామంట? బయలు లేకుండా జీవించామంట. ఎలాంటి జీవితం జీవించినప్పుడు బయలు లేదు. ఒకరు తిట్టాలంటే బయలు లేదు, ఒకరు కొట్టాలంటే బయలు లేదు, ఒకరు ఏదైనా దొంగిలించాలంటే బయలు లేదు, ఆ సాడీ చెప్పాలంటే బయలు లేదు, సనగాలంటే బయలు లేదు, గురగాలంటే బయలు లేదు, ఇతరుల గురించి చెడుగా చెప్పాలంటే బయలు లేదు. ఏ బయలు లేకుండా ఎన్నో పనులు చేసేసాం. హల్లెలూయా. బయలు లేకుండా అప్పుడు జీవించావు నువ్వు. గర్భం ఎలా ఉంటావు నువ్వు? అక్కడ చెప్తున్న మాట ఏంటంట? హల్లెలూయా. అప్పటి క్రియల వలన మీకేమి ఫలం కలిగింది? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కదా. ఇప్పుడు నీతికి దాసులుగా విశ్వాస జీవితంలో దేవుడి బట్టి జీవిస్తున్న నీవు అప్పుడు చేసిన పనులను బట్టి నీకు సిగ్గు కలుగుతుంది అని దేవుడు అంటాడు. సిగ్గు కలుగుతుంది నాకు, మీకు నిజంగా సిగ్గు కలుగుతుందా? ఇప్పుడు మనం అప్పుడు అబద్ధాలు ఆడేవాళ్ళం, ఇప్పుడు తలుచుకుంటే మనకి సిగ్గు అనిపిస్తుంది కదా. అబ్బా ఏ అబద్ధాలు ఆడేవాళ్ళం, సిగ్గు అనిపిస్తా. అప్పుడు సాడీలు చెప్పేటోడిని, గుండెలు చెప్పేటోడిని అని చెప్పి ఇప్పుడు మనం సిగ్గు అనిపిస్తా. ఇక్కడ మాటలు అక్కడ మాటలు చెప్పే మనసు ఉండేది. అప్పుడు ఇప్పుడు దేవుడు బట్టి మనం తప్పని తెలిసిన మనకి ఏమనిపిస్తుంది? అమ్మా ఏం జీవితం అది. అదే మాట మరి చాలా క్లియర్ గా మాట్లాడుతున్నారు కదా దేవుడు. దేవుడు మహిమ కలుగును గాక. సిగ్గుపడుతున్నారు కదా, ఎందుకంటే వాటి అంతము ఆ పాపములో కొనసాగుతూ దీర్ఘాయువు అంటే బయలుదేరి జీవితం జీవించిన నీవు ఆ పరిస్థితిలో చనిపోయే పరిస్థితి. వాటి అంతం ఏంటంట? వాటి అంతము మరణమే. అలాంటి మరణకరమైన జీవితంలో జీవించినప్పుడు దేవుడి కృపను బట్టి ఇప్పుడు నీతి దాసులుగా జీవిస్తున్నావు కదా. ఇప్పుడు ఎలా జీవించాలన్న దాని గురించి ఇదంతా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆయనను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడ్డావు కనుక, దేవుడిని దాసులయ్యావు కనుక, దేవుడి వారసులయ్యావు కనుక, ఆ దేవుని సన్నిధులు అయ్యావు కనుక, దేవుని స్నేహితులు అయ్యావు కనుక పరిశుద్ధత కలగట్టే నీకు ఇప్పుడు మంచిది. ఇప్పుడు నీతికి దాసులుగా ఉన్న నీకు ఏం కలగాలన్నప్పుడు, ఇప్పుడు ఆ కల్వరి శిలువలో చేసిన త్యాగం నా కొరకే, నా పాపం పరిహరించడానికే, నా మరణం విమోచించడానికే, నా తప్పించడానికి మరణం నుండి అన్నప్పుడు ఆ యొక్క నీతిని కలిగిన నీవు, ఆ యొక్క విశ్వాసం కలిగిన నీవు ఆ యొక్క జీవితాన్ని బట్టి ఏం పొందుకోవాలి? ఇప్పుడు హల్లెలూయా. పరిశుద్ధత కలిగి జీవిస్తే కనుక ఆ కలిగిన పరిశుద్ధతను బట్టి ఒక ఫలాన్ని పొందుకుంటారంటే ఏంటంట? నిత్య జీవమే. ఎంతమంది కావాలి నిత్య జీవం? ఈ నిత్య జీవం అవ్వడానికి వచ్చాడు బిడ్డ ఈరోజు అన్నది. ఈ నిత్య జీవం కొరకే మరణించాడు బిడ్డ ఆయన. ఈ నిత్య జీవం కొరకే ఆయన శ్రమలు అనుభవించాడు బిడ్డ. గుర్తుపెట్టుకో, క్లుప్తంగా చెప్పుకోవాలి. అలా శ్రమలు అనుభవించి మరణించి మనకి విమోచించి నీతిని అనుగ్రహించి ఆ నీతిని బట్టి మనకి జీవాన్ని దయచేశాడు దేవుడు. హల్లెలూయా. కనుక మీరు ముందు పాపం చేసేవారిగా ఉండకూడదు. మనం దేనికి దాసుడు? అంతకుముందు పాపానికి దాసులు కనుక ఆ దాసరికం చేస్తాం. ఇప్పుడు ఎవరికి దాసులు? మనం నీతి కంటే దేవుడికి దాసులు. ఇప్పుడు ఎవరికి మనం పనిచేయాలి? దేవుడు పనిచేయాలి. దేవుడు మనసు ఉండాలి, దేవుడి స్వభావం ఉండాలి, దేవుడి క్రియలు ఉండాలి, దేవుడు నడక ఉండాలి, దేవుడు ప్రవర్తన ఉండాలి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. కనుక అది చేయడానికి లోకంలోకి వచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి చూడండి, గలతీ 1:4 అదే మాట చెప్పబడుతుంది మనకి. గలతీ 1:4 చూడండి, అది ఎందుకు వచ్చాడు చెప్తున్నా. చూసారా, మన పాపముల నిమిత్తము తనకు తానుగా శిలువలో అప్పగించుకున్నాడు. ఎవరు అప్పగించడం కాదు, అక్కడ ఇస్రాయేలు అప్పగించడం కాదు, పిల్లలు అప్పగించడం కాదు, శాస్త్రులు అప్పగించడం కాదు. ఎవరు అప్పగించుకున్నాడు శిలువలో? ఆయనంతా ఆయన అప్పగించుకున్నాడు. ఈ సంగతి ఎవరికి తెలియదు. అందరూ చప్పట్లు కొట్టుకుంటారు. అబ్బా నేను పట్టుకున్నాను, నేను బంధించాను, నేను శిక్ష ఇచ్చాను, నేను శిలువలో అప్పగించాను అని చెప్పి సంగతి కొట్టుకున్నాను. ఇప్పుడు శిలువలో అప్పగించింది ఎవరంట? ఎవరు అప్పగించారు? ఎవరి బలం సరిపోద్దా దేవుడు అప్పగించడానికి? దేవుడు పట్టుకోవాలని శక్తి అడుగుని ఉందా? ఆయన అంతటా ఆయన శిలువెక్కాడు. ఇది చాలా ఉన్నతమైన మాట మీ జీవితంలో.
ఆయనే శ్రమల ద్వారా ఉన్న సిలువలోకి ఆయన ప్రవేశించాడు. ఎందుకు వెళ్ళాడు? నీ కొరకు పెట్టాలి, నీ కొరకు నీ ఎంతో ప్రేమ కొరకు. మరి మనం ఏం చేస్తున్నాం? దేవుడి ప్రేమ ఏం చూపించుకున్నాం? ఈ అలవాటు వద్దు ఆయన, మంచిది కాదు, నీ వల్ల అనేక మంది విశ్వాసం బలహీనపడిపోతున్నారు, అనేక మంది ప్రవర్తనలో తేడా వస్తుంది, నువ్వు ఆసంగా చెడిపోయేవాడిగా ఉన్నావు చెప్తే మన అలవాటు మానుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. హల్లెలూయా. మన అలవాటు మానుకోలేని, చిన్న అలవాటు మానుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. కానీ దేవుడు అంతగా మన కొరకు మేలు చేశాడు కదా, ప్రవర్తించాడు కదా. మరి మనం ఎందుకు ఈ అలవాట్లు ఎందుకు ఇవన్నీ ఇలాంటి అలవాట్లతో అనేక మందికి బలహీనపరుస్తున్నామని మనసు ఆవిడకి రావట్లేదు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన అంతా సిలువ ఎక్కాడని ఉంది కదా, మరి నీ అంతకు విశ్వాసం జీవించాలా, నీ కొరకు ఎవరన్నా గెట్టాలా? నీ విశ్వాసమైన వాడని ఎవరన్నా నోకాలా, నీ అంతా వాడిని నడుకోవాలా? చెప్పాలి. ఇప్పుడు నీ విశ్వాస జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో ఆ నీతిని కలిగి, ఆ భక్తిని కలిగి, యథార్థతతో దేవుడి విషయాల్లో నువ్వు చూపించుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలా? వెనకాల ఏమన్నా ప్రోత్సహించాలా? ఎగ్జామ్ రాసిన చిక్కులు ఇచ్చినట్టు మనకు ఏమంటుంది అట్లా? హల్లెలూయా. ఇది తాగొద్దు అన్నప్పుడు మనకు తెలియదా? ఇది తినవద్దు అన్నప్పుడు మనకు తెలియదా? అలా మాట్లాడద్దు అన్నప్పుడు మనకు తెలియదా? అటు వెళ్ళొద్దని మనకు తెలియదా? ఆ సాహసం వద్దని మనకు తెలియదా? దేవుడి మాట వింటున్నామా? చెప్పండి. దేవుడి ముందు తెలియచ్చు కాక బిడ్డ మనల్ని మహిమని చేస్తాడు. ఆ పోషించాలి దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థం చేసుకోండి బిడ్డ, అదే మాట చెబుతున్నమాట. ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని గుర్తించాడు. ఈ దుష్ట యుగంలోంచి మనం విమోచించుకోవాలని ఆయన శిలువలోకి ఎక్కాడు. ఆ శిలువలోకి మనల్ని అప్పగించుకున్నాడు. అది ఏంటి? దేవుడి చిత్తం ఎరిగిన వాడు అలా జీవిస్తాడు. చిత్తం ఎరిగిన వాళ్ళు జీవిస్తాడు. దేవుడి చిత్తం ఎరిగినాడు. యోహాను సువార్త 6:38 చూడండి. ఎందుకు వచ్చాడంటే ఆయన చూసారా? ఎక్కడి నుంచి వచ్చాడండి ఆయన? మరియమ్మ గర్భంలో వచ్చాడా, పరలోకం వచ్చాడా? దేవుడు ఏమన్నాడు? ఎక్కడి నుంచి వచ్చాడండి ఆయన? పరలోకం నుండి వచ్చాడు. ఆయన త్రూ ప్రాపర్ ఛానల్ మరియమ్మ వాడుకున్నాడు అక్కడ. హల్లెలూయా. అదే మీకు పరలోకం నుంచి వచ్చిన ఆత్మది. ఆయన పుట్టుకలో పాపం లేదు కనుక రక్తం ఉన్న పరిశుద్ధతను బట్టి ఆ రక్తం చేత దేవుడు మనం విడిపించాడు బిడ్డ. మొదటి యోహాను పత్రికలో మాట ఉంటుంది చూడండి. మొదటి యోహాను పత్రికలో 1వ అధ్యాయం 9:7 చూడండి. 9వ వచనం చూడండి. దేవుడు అంటున్నాడు ఈరోజు మనతో, మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 9వ వచనంలో, మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపముల్లో క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలో పవిత్రులుగా చేస్తాడు. ఈ రోజు ఎవరైతే యేసుక్రీస్తు దేవుడని విశ్వసించి ఆ కల్వరి శిలువలో కాచి రక్తమైన పరిశుద్ధపరుస్తూ నమ్మిన వారు ఎవరైనా ఉంటే కనుక దేవుడు అంటున్నాడు వారిని పరిశుద్ధపరుస్తానంటున్నాడు. నమ్మిన వారిని పరిశుద్ధపరుస్తానంటున్నాడు. 7వ వచనం చూడండి. అదే అధ్యాయం 7వ వచనంలో ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మన పవిత్రులుగా చేస్తుంది. ఆమేన్. యేసు రక్తము ప్రతి పాపం నుండి ప్రతి వ్యక్తిని పవిత్రులుగా చేస్తుంది. నమ్ముతున్నారు బిడ్డ? ఇప్పుడు నీ పాపం పోవాలి, పవిత్రతకి రావాలంటే ఇప్పుడు నీ మీద ఏం పడాలి? యేసు రక్తం మీద పడాలి. అంటే రక్తం ఎక్కడి నుంచి వస్తున్నామేమో దేవుడు అంటున్నాడు, ఎవరైతే నోటితో హృదయంలో యేసుక్రీస్తు దేవుడని, ఆయన నా కొరకే మరణించాడని, పాపం కొరకే మరణించాడని, నా కొరకు రక్తం చిందించాడని హృదయంలో ఎవరైతే విశ్వసిస్తారో, ఆ విశ్వాసాన్ని నోటితో ఎవరు ఒప్పుకుంటారో, ఒప్పుకునే విశ్వాసాన్ని బట్టి వాళ్ళు పరిశుద్ధ పరచబడతారని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఈ రోజు నీ హృదయంలో యేసుక్రీస్తు దేవుడిని ఒప్పుకుంటే కనుక దేవుడికి పరిశుద్ధపరచబోతున్నాడు, దేవుడికి పవిత్రపరచబోతున్నాడు బిడ్డ. దేవుడి మహిమ కలుగును గాక. పవిత్రత అనేది నీకు కలగకపోతే పరలోకంలో చేరలేవు. పరిశుద్ధత అనేది నీకు కలగకపోతే ఆ దేవుని యొక్క మోక్షంలోకి వెళ్ళలేవు. ఇంకొక జీవితం ఉందని నమ్ముతున్నారా? ఇంకొక జీవితం ఉందా లేదా? నాకైతే ఉన్నాను. ఎంతమంది ఉందనుకున్నారు?
దేవుడు మనం దీవించును గాక. ఆ జీవితంలో ఏ వ్యక్తి అయినా వెళ్ళాలంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా దేవుడు మాత్రమే ఆధారం చేసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి. హల్లెలూయా. ఇంకొక మార్గం లేదు, ఇంకొక వ్యక్తి లేడు. ఈయన ద్వారా తప్పితే ఎవరు పరలోకంలోకి చేరలేదు, మోక్షానికి చేరలేదు, దేవుడి దగ్గరికి చేరలేదు. ఈయన ద్వారానే, ఆయన ఎవరంటే యేసుక్రీస్తు ద్వారానే. హల్లెలూయా. ఆయన సృష్టికర్త, సృష్టికర్తకి మూలమైన దేవుడు అన్న దానికి చారిత్రక ఆధారాలు ఎన్నో భూమి మీద ఉన్నాయి. మీరు నమ్మాలి. కొన్ని విషయాలు చెప్తే నమ్మాలి. నేను చూస్తే నమ్ముతుంటే కుదరదు. కొన్ని విషయాలు చారిత్రక ఆధారం ఉన్నాయి, చరిత్రలో ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, రుజువులు ఉన్నాయి. ఆ అన్ని గ్రంథాలు ఆయన దేవుడు అన్న సత్యాలు ఉన్నాయి. ఇవన్నింటిని బట్టి నమ్మితే కనుక మీ జీవితానికి ధన్యత పొందుకోగలుగుతా బిడ్డ. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 20:20 చూడండి. మత్తయి సువార్త 20:20 చూడండి బిడ్డ. ముగింపు చేసుకున్న బిడ్డ. ఎందుకు వచ్చాడు ఆయన? ఎందుకు శిలువకు అప్పగించుకున్నాడు? ఎందుకు ఆయన శ్రమలు అనుభవించాడు? వచ్చాడు. ఎంత చెప్తారు అట్లా? చదువుకుంటా 20:28. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నది రాలేదు గాని పరిచారం చేయడానికి వచ్చాడు. అనేకులకు ప్రతిగా విమోచించడానికి, విడుదల చేయడానికి, విడిపించడానికి క్రయధనముగా తన ప్రాణాన్ని ఆయన ఇవ్వడానికి వచ్చాడంట. అనేక మందిని విడిపించడానికి, సాతాను చెరలో ఉన్న ఆత్మను విడిపించడానికి క్రయధనముగా ఆయన లోకంలోకి వచ్చాడంట. హల్లెలూయా. ఎందుకు వచ్చాడంటే ఆయన సాతాను చెరలో ఉన్న ఆత్మను విడిపించడానికి ఒక ఫీజు చెల్లించాడు. ఆయన ఒక రొక్కం చెల్లించాడు. ఇప్పుడు పోలీసులు పెనాల్టీ వేస్తే కట్టాలి వద్దా? కడతాం కదా. అలాగే దేవుడు కూడా కట్టాడు. ఏంట ధనం ఏంటది? ధనం ఏంటి? 1 కొరింథీ 7:23 చూడండి. క్రయధనం ఏంటి? ఏమేమి కొన్నాడు? ఏం ధనం అది? ఆయన టైంలో ఏం వాడబట్టే? రూపాయల, డాలర్లా? హల్లెలూయా. 7:23 చూడండి. 1 కొరింథీ. హల్లెలూయా. మనం ఏం కొట్టుకున్నామా? విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు మీరు దాసులుగా ఉండకండి. అది విలువైన రక్తం, అమూల్యమైన రక్తం బిడ్డ. ఆ రక్తం చేత మీరు కొనబడిన వారు. విలువైన రక్తంతో విలువైనది. ఆ విలువ పెట్టి కొనబడిన వారు. ఆ విలువ కలిగిన రీతిలో ఉన్న విలువైన వస్తువు భూమి ఏది కూడా లేదు. యేసుప్రభు రక్తానికి విలువ కట్టగలిగితే ఎంత కట్టగలుగుతుంది చెప్పాలి? ప్రతిదానికి ఒక విలువ ఉంటుంది కదా. యేసుప్రభు రక్తానికి విలువ కట్టగలుగుతారా? చెప్పాలి. మన చుట్టుపక్కల పొలం రాస్తే సరిపోతుందా? ఈ భారతదేశం అంతా రాసిన సరిపోతుందా? ఈ ప్రపంచం అంతా రాసిన సరిపోతుందా? సరిపోతున్న సంగతి తెలుసు కదా. ఆయన రక్తానికి విలువ కట్టగలిగిన పరిస్థితి భూమి మీద శూన్యంలో దేనికి కూడా లేదు. అంత విలువైన రక్తం చేత నిన్ను నన్ను కొన్నాడు ఆయన. అది విలువైన రక్తం. ఆ రక్తం చెల్లిస్తే కానీ సాతాను గారి చెరలో ఉన్న మా ఆత్మలో విడుదల కలగలేదు. మనం విడిపించబడ్డామంటే అంత విలువైన రక్తాన్ని మన కొరకు ధరగా చెల్లించాడు. చెల్లించిన ధరను నిర్లక్ష్యం చేస్తున్నాం ఈరోజు చాలా మంది. అంత విలువైన రక్తాన్ని ధనముగా వెలగా చెల్లించి మనం విడిపించాడు. దేవుడు స్పృహ నీకుంటే కనుక, ఆ నమ్మకం నీకుంటే, ఆ విశ్వాసం నీకుంటే శరీరానికి చోటిస్తావా? 200 రూపాయలు అంగీ కొనుక్కున్నాను అనుకోండి. సపోజ్ 200 రూపాయలు అంగీ కొనుక్కున్నాం. మన స్లామకి సాధారణ కొనుక్కున్నాం. అది ఏదైనా పోయింది అనుకోండి, పెద్ద కట్టింటుందా? కట్టించుకోగలం. కొత్త పోయినా అంగీ కొనుక్కుంటాం. అదే 1,00,000 రూపాయలు కోర్టు మీద ఏమైనా వచ్చింది నాకు బాగుపడదానికి ఎలా ఉంటుందా చెప్పాలి? ఎలా ఉంటుంది? నిద్రపడతానికి కదా. 1,00,000 రూపాయలు కానీ అంత నిద్రపడదు కదా. మరి అసలు విలువ కట్టలేని ఆ వస్తువు బట్టి నువ్వు విడిపించబడ్డావని తెలుసుకుంటూ కూడా ఆ విలువైన వస్తువు మనకేమైంది చూస్తున్నావు? చేయొచ్చట. లేదు అదొకటి కూడా అర్థం చేసుకోండి. విలువైన రక్తంతో కొనబడ్డారు. నీ ప్రవర్తన అంతలో దేవుడిని కనపరచాలి. ఒక మనిషి ద్వారా వచ్చిన పాపము ఈ ద్వారానే నీకు విడుదల కలగజేసింది. ఆ వ్యక్తి ద్వారా వచ్చిన పాపం ఈ వ్యక్తి ద్వారా పోగొట్టబడింది.
అంత గొప్ప విశ్వాసంలో నువ్వు జీవిస్తున్నావు. ఇంకా నిర్లక్ష్యంగా ఉంటూ లోకానుసారంగా వాడిని బట్టి వీడిని బట్టి ఆ పరిస్థితిని బట్టి ఈ పరిస్థితిని బట్టి ఆ ఆలోచన బట్టి ఆ తలంపుని బట్టి ఆ పరిస్థితిని బట్టి నువ్వు ఇంకా బలహీనుడిగా ఉండకూడదు. బలంగా ఉండాలి. ఎలా ఉండాలి? నువ్వు బలంగా ఉండాలి, బలవంతుడిగా ఉండాలి. బ్రతికితే ఏ మాత్రం తప్పు చేయడానికి వచ్చి తప్పు చేయకూడదు. ఇప్పుడు మన మామిడి చెట్లు ఉన్నాయి కదా, చాలా ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా మంది వస్తారు, మన చెట్లు ఏంటంటే కాయ కింద ఉంటాయి, ఆహ్లాదకరంగా అందరికి అందుబాటులో ఆహ్లాదకరంగా ఉంటాయి, కాయ కిందగా ఉంటాయి. ఇలా పట్టుకుని అందేస్తామాట. మనం ఏమనుకుంటాడు, చూడటానికి బాగున్నాయని చెప్పి ఆ కాయని తెంపడం, మనల్ని కూడా తెంపడం ఉండే బాగున్నాయని చెప్పి. కానీ కొంతమంది ఉంటారు అతి తెలివితేటలు ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే తెలివితేటలు ఉన్నారు అనుకుంటారు. వాడు అలా ఎలా చూస్తారు, ఎవరు అలా వేసుకుంటాడు, లోపల వేసుకుంటాడు. అలా ఎలా చూస్తే మంచి కనపడదు, అలా తిప్పి అలా వేసుకుంటాడు. ఏముంటుంది మరి మామూలు అనుకుంటాడు. ఎప్పుడో కనపడి ఎవరు కనపడతారు ఒకప్పుడు. ఇంకా కనపడ్డాడు వదలకూడదు కదా. కనపడని వాడిని ఏం చేస్తాం, ఏం చేయాలో దేవుడు చూసుకుంటాడు. కనపడ్డాడు మాత్రం మనం చూస్తాం. వాడికి నోటి నిండా గడ్డి పెడతాడు. ఏం పెడతా? నోటి నిండా ఆహారం పెడతాడు. గుర్తుందా లేదు? ఎందుకు తెంపారు అడిగాను. ఎందుకు తెంపారంటే అన్న ఏదో అన్న కనపడుతుంది కదా అన్న చూద్దామని ఇలాగంటే నిజంగా చెప్తాను. నాకు మన బీపీ పెరిగింది, కోపం వచ్చింది. ఇంటి ముందు కాయలు ఉంటే కోసి మంచి బండి హ్యాపీగా తింటాడు. వాడి ఇంట్లో పడలేక అని చర్చి పండి అందరికీ అనుకోవాలి. వాడికి కొంతమంది బుద్ధి ఉండదు, జ్ఞానం ఉండదు. ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చి పండు తింటాడు, రేపు పొద్దున ఇంట్లో గిన్నెట్టు వస్తే ఎలా ఉంటుంది? నాకు నచ్చిందంటే ఎలా ఉంటుంది చెప్పాలి. బాగుంటుందా? ఆది చేసింది ఏంటి, నేను చేసినదే కదా. చేయొచ్చు బిడ్డ, అట్లా చేయొచ్చా? అలా చేసినట్టు ఏమన్నా. కొంతమంది అంటారంట తింటేదేమో ఏం కాదు అని కొంతమంది అనుకుంటారు. అంటే దొంగతనం చేస్తే ఏమన్నా చెప్పాడు దేవుడు నీకు? ప్రతిరోజు ఎన్నో పళ్ళు పడిపోతాయి, సపోట పళ్ళు చాలా పడిపోతాయి, చాలా మంది చేరుకుంటారు. తింటే ఏం కాదు. అడిగితే కూడా కాయలు కోసుకెళ్ళమంట, తప్పలేదు. అంటే నేను ఎందుకు చెప్తానంటే బిడ్డ, అడిగి తినడం వేరు, అడగకుండా తినడం వేరు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు, ఇది చేయొద్దని చెబుతున్నాడు. మరి చేయాలా వద్దా? ఇది చేయొద్దన్నప్పుడు చేయాలా వద్దా? చేయకూడదు. చేసామంటే నిర్లక్ష్యం. ఇది ఎవడి కొరకు? సొంత అన్నదమ్ములే చనిపోయిన దగ్గర రాలేదు ఆయనకి. నువ్వెవడం? నీకు నాకేపోద్దు. హల్లెలూయా. ఇక అర్థమవుతుంది కదా. సొంత అన్నదమ్ములే చనిపోయినప్పుడు దగ్గర రాగా ఆయన్ని పరామర్శం రానప్పుడు ఆయన ఏమాత్రం అధైర్యపడలేదు. మరి నువ్వు పాపం చేస్తే నేను చూస్తూ ఊరుకున్నాను అనుకో, పక్కడు పాపం చేస్తే నువ్వు చూస్తూ ఊరుకున్నావు అనుకో, నీకు మంచి జరుగుతుందా? చెప్పాలి, మంచి జరుగుతుందా నీకు? లేదు కన్నా చూడండి మాట చెప్తా. దారిపోయే దరిద్రాన్ని ఎవరు ఎత్తి పెట్టుకుంటాడా? చెప్పాలి. దారిపోయే దరిద్రాన్ని ఎత్తి పెట్టుకుంటారా? లేవి కంటే 19వ అధ్యాయం చూడండి, 17వ వచనం. నీ హృదయంలో నీ సహోదరు మీద పగబెట్టకూడదు, పక్క పెట్టినా నీ పొరుగు వాని పాపము నీ మీద రాకుండా ఉండాలంటే ఏం చేయాలంట? గద్దించాలి. గద్దించమనడా పొద్దుగించమనడా? చెప్పాలి. గద్దించమనడా ఊరుకోమనడా? చెప్పాలి. మరి నువ్వు గద్దిస్తావా, ఊరుకుంటావా? తప్పు చేస్తే ఊరుకున్నావు అనుకో, వాడు పాపం సంగతి దేవుడు ఎరుగు. వాడు పాపం వచ్చి నీ మీద పడతాడు. ఈరోజు దేవుడు చెబుతున్నాడు, ఎవరైనా తప్పు చేస్తే నువ్వు చూసి కూడా గద్దించకపోతే వాడి పాపం ఇంట్లో ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. నేను చెప్తున్న మాట దేవుడు చెప్తున్న మాట. వాడి పాపం నీ మీద రాకుండా ఉండాలంటే చేసిన పాపాన్ని నువ్వేం చేయాలి? గద్దించాలి. నీ గద్దింపులు లోపడితే వాడితో సహవాసం చెయ్యి, లేదంటే వాడి పక్కకి వాడితో దూరంగా ఉండి బిడ్డ. పాపం నీ మీద ఏర్పాటు చేస్తే, పాపం నీ మీద వచ్చిందనుకో, నీ మీద ఏర్పాటు చేస్తాను ఏమొస్తుంది? పాపం ఏం తీసుకొస్తుంది నీకు? పాపం ఏముంది? ఏమొస్తుంది? ఏం తీసుకొస్తుంది పాపం? హల్లెలూయా. పాపము నీకు తీసుకొచ్చేది మరణమే. నీకు అర్థమైంది కదా? మరణం ఎట్లా వస్తుంది? తప్పు చేసిన మరణం వస్తుంది. తప్పు చేసినాడని చూసి కూడా తప్పని గద్దించకపోతే ఆ గద్దించలేని దాన్ని బట్టి పాపం బట్టి మరణం నీకు. తర్వాత నీ ఇష్టం, నువ్వు చేస్తావా చేయవా అన్నది ఇష్టం బిడ్డ. దేవుడు అన్నాడు, నువ్వు చెప్పు అంతే. నువ్వు చెప్పు, వింటాడా? వింటాడు, లేదంటే హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. అర్థం చేసుకోండి బిడ్డ, దేవుడు కృపలో మనం విమోచించబడ్డాం. దేవుడి కృపలో మనకు విడుదల కలిగింది.
దేవుని కృపలో పాపాలను క్షమించబడ్డాయి. ఆయన ప్రేమను బట్టి ఆ శిలువలో ఆ యొక్క మ్రాను మీద అప్పగించబడ్డాడు, అప్పగించుకున్నాడు ఆయన. మొదటి తిమోతి రాసిన పత్రిక 1:15 అని చెప్పబడుతుంది, మన పాపముల నిమిత్తమే ఆయన అప్పగించబడ్డాడు అక్కడ. హల్లెలూయా. దయచేసి అర్థం చేసి అంత ఉచితంగా అంత ప్రేమ చూపి అంత కనికరంతో అంత దయతో మనల్ని ప్రేమించి ఆయన చేసిన ఆ త్యాగాన్ని ఏందిలని అనుకున్నాం అనుకో, రేపు పొద్దున అనుకుంటాను పడుతుంది ఒక జీవితం ఉండదు. హల్లెలూయా. దేవుడు చేసిన త్యాగము ఆ యొక్క పరిస్థితిలో నువ్వు ఏ మాత్రం నిర్లక్ష్యం చేసావా నీ జీవిత కాలంలో మళ్ళీ ఏ మాత్రం సరిదిద్దుకోలేని పరిస్థితులు వస్తాయి. దేవుడు మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్త 17:4 చూడండి బిడ్డ, 2 నిమిషాలు పూజ చేస్తా. 17:4 ఇది పరిస్థితి, మన జీవితం ఎలా ఉండాలి. యోహాను సువార్త 17:4 చూడండి. యేసు ప్రభువు ఏం చేసినట్ట, ఏ పని అయితే ఆయనకు అప్పగించాడు తండ్రి అయిన దేవుడు ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద ఉన్నప్పుడే ఆయన ఏం చేయాలంటే దేవుడిని మహిమపరిచాడంట. మరి నువ్వేం చేస్తావు? మీకు అర్థమైంది మాట. ఏ పని అయితే యేసుక్రీస్తు ప్రభువు అప్పగించాడు, ఏ పని అప్పగించాడు ఆయనకి చెప్పండి. మౌనం మొదలుగా దయచేసి ఏ అప్పగించాడు, ఏ పని అప్పగించాడు? ఆయన శిలువలో మరణించే పని అప్పగించాడు. ఆ పని నెరవేర్చాడు లేదా? నెరవేర్చి తుదముట్టించి సంపూర్ణంగా, మరి అసంపూర్ణంగా కాదు, సంపూర్ణంగా పని నెరవేర్చి దేవుడు ఇక్కడ ఏం చేశాడంట, మహిమపరిచాడంట. మరి నువ్వు దేవుడు మహిమపరచాలొద్దా? ఎంతమంది దేవుడు మహిమపరుస్తారు ఇక్కడ? కట్టెలు చెప్పండి. నువ్వు దేవుడిని మహిమపరిచే పరిస్థితులు ఉన్నట్లయితే ఆయన నీకు అప్పగించిన ఆ విశ్వాస జీవితంలో సంపూర్ణత పొందుకుని జీవించాలి బిడ్డ. ఏం జీవించాలి? ఏం చెప్పాలి? ఏముండాలి మనకి? సంపూర్ణత. ప్రతి దానిలో దేవుని ఉద్దేశం నెరవేర్చుకుని జీవించాలి. నువ్వు సగం చేస్తే కుదరదు. సగం చేసి చేయని వారు దేవుడు ఇష్టపడతాడా? 2 తలపులను ఇష్టపడతాడా? 2 మనసులతో ఇష్టపడతాడా? ఆ 2 యజమానులకి సేవ చేసుకోవడానికి ఇష్టపడతాడా? ఆ శరీర సంబంధమైన జీవితం కావాలి, ఆత్మ సంబంధమైన జీవితం కావాలి, ఆత్మ సంబంధమైన ఆలోచన కావాలి, శరీర సంబంధమైన ఆలోచన కావాలి, శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోవాలి, ఆత్మ సంబంధించిన కోరికలు తీర్చుకోవాలంటే అది జరుగుతుందా? అర్థం చేసుకుంటాడు దయచేసి. ఏది కావాలి, నువ్వు మాట అవునంటే అవును అంతే. నువ్వు ఏది చేయాలన్నా అదే చేయడం నేర్చుకో. కష్టమైన నేర్చుకో, ఇష్టం లేకపోయినా నేర్చుకో, బాధ అయినా నేర్చుకో, దేవుడి బట్టి బతకడం నేర్చుకో. అప్పుడు నీ జీవితం బాగుంటుంది బిడ్డ. దేవుడు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. అదే విషయం దేవుడు మనకు చెబుతున్నాడు. కనుక అలా జీవించాలని ఏం చేయాలంటే అపోస్తలులు 2:40 చూడండి. అలా జీవించాలంటే దేవుడి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి ఆయన భూమి మీద మహిమపరచాలంటే కనుక ఈ జీవితం నీలో ఉండాలి, ఇలాంటి పరిస్థితి నీలో ఉండాలి. 2:40 అపోస్తలులు చూడండి. హల్లెలూయా. ఆకలి అవుతున్నా చెప్పండి. దేవుడికి మనం జీవించుకున్నాక అందరికీ ఆకలి అవుతుంది కాబట్టి అర్థం చేసుకుంటాము. ఒక పూట మన ఉపవాస ఫాస్టింగ్ డే అలాగే ఫాస్టింగ్ డే చేస్తాము. ఈరోజు దేవుడి కృపలో ఇప్పుడు దేవుడి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి ఆయన మహిమపరచాలంటే కనుక మూర్ఖులకు వారితో ఏం చేయాలంటే దూరంగా, మూర్ఖంగా ఉండే వారితో ఏం చేయాలి? మూర్ఖంగా ఉండే తరం వారితో, మూర్ఖంగా ప్రవర్తించే వారితో, చెప్పిన మాట వినకుండా, చెప్పిన మాటకి లోబడకుండా, క్రియల్లో సరి చేసుకోకుండా, దేవుని ఏర్పాటులో ఉండకుండా మూర్ఖత్వాన్ని చూపేవారు, తిరుగుబాటు చేసేవారు, అవిధేయత చూపించేవారు, అలాంటి వారితో సహవాసం ఏమాత్రం చెయ్యకూడదు. చేస్తేనే విశ్వాసం పోకూడదు. ఇప్పుడు దొంగతో సహవాసం చేస్తూ దొంగతనం చేయకపోయినా నేను ఎవడన్నా చూసి నిన్ను మంచోడు అంటారా, దొంగడు అంటారా? అంతే. ఒక 4 నెలల్లో, 4 రోజులు, 4 సంవత్సరాల్లో వాడు ఇద్దరు సహవాసం చేస్తే కనుక ఏమైపోతుందంటే వాడు వీడన్నా అవుతాడు, వీడు వాడన్నా అవుతాడు అన్న. మరి ఎవడెవడవుతాడు తర్వాత సంగతి తెలుసు. హల్లెలూయా. అర్థం చేసుకో. అదే దేవుడు అన్నాడు వాడు వీడు వాడు ఎందుకు బిడ్డ ముందు దూరంగా ఉన్నాడు ఆయన. ఇవన్నీ ఎందుకు, ఈ పరిస్థితి మనకి ఎందుకు, ముందు దూరంగా ఉంటూ తెచ్చుకో. అందుకే దృష్టి ఆలోచన నడవద్దు, పాపల మార్గం నిలవద్దు, అపహారపడ్డా కూర్చోదని ముందు చెప్పాడు. కూర్చున్న తర్వాత ఏం చూద్దాం? కూర్చున్న తర్వాత చూస్తారు కాబట్టి అలా కూర్చోదే వద్దారు, అడుగుతో కూర్చోవడం కదా. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. దయచేసి అర్థం చేసుకోండి బిడ్డ, నీ విశ్వాసం చాలా విలువైంది. నువ్వు విశ్వసిస్తే, ఆ విశ్వాసాన్ని విలువ కట్టాలని భూమి మీద విశ్వసిస్తే కనుక ఆ విశ్వాసాన్ని కాపాడుకో. కాపాడుకోగలవు? ఆ విశ్వాసాన్ని కలగజేస్తే యేసుక్రీస్తుని బట్టి నువ్వు జీవించడం నేర్చుకో.
ఆ చేసిన త్యాగాన్ని బట్టి నువ్వు ఆ శిలువ యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకో. నీ పాపం పరిహరించాడు ఆ జ్ఞాపకం చేసుకో. నీతిని కలగా చేసిన జ్ఞాపకం చేసుకో. నీతిని బట్టి జీవించే వ్యక్తిగా నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎబ్రీ రాసిన 12:2 చూడండి బిడ్డ. ఎబ్రీ 12:2 చూడండి. ఎబ్రీ రాసిన పత్రిక 12:2 మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు వాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన అంత్యములో ఓపికతో పరిగెడదాము. ఆయన గుర్తుపెట్టుకోండి, ఆయన అనగా గుర్తుపెట్టుకోండి. అంటే ఆయన పై విధంగా జీవించాడు అని చెప్తున్నాడు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానం నిర్లక్ష్య పెట్టాడు, శిలువను సహించాడు, దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆశ్రయించాడు. హల్లెలూయా. నీ అవమానాలు మంది మార్గాలు బంధువులు ఇరుగు పొరుగు వారు చేసే అవమానాలు సహించు బిడ్డ, నువ్వు కనపరచబడబోతున్నావు. ఆమేన్. ఏ విధంగా సింహాసన ఆశ్రయుడైనాడో రేపు దినమందు నువ్వు కూడా సింహాసన ఆశ్రయుడై ఉంటావు. అదే మార్పులో అదే ప్రిన్సిపల్ నీలో నాలుగు నెరవేర్చుకో. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. ఆయన ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాడు. ఆయన ఈరోజు నువ్వు కూడా ఆ భారం విడిచిపెట్టు. సులువుగా చిక్కులు పెట్టే ఆ పాపములకు కారణమైన క్రియలు విడిచిపెట్టమంటాడు దేవుడు. యేసు వైపు చూడు, ఆ విశ్వాసాన్ని ఆధారం చేసుకో. అలా కొనసాగినట్లయితే నీకు ఒక ఆనందం సిద్ధపరచబడదు. ఏముందంటే ఇక్కడ రెడీగా ఆనందంతో కూడిన జీవితం నీకు రెడీగా ఉంది. ఎంతమంది కావాలి ఆనందంతో కూడిన దేశం? ఆ కీర్తనలో ఉంటుంది ఆనంద దేశం ఉంటుంది. అక్కడ ఏముంటుంది? ఆనంద దేశం రాష్ట్రం అంటే ఆనందంతో ఉన్న దేశం, ఆనందం కలిగిన దేశం. ఆనంద దేశం ఎంతమంది ప్రవేశించాలనుకుంటారు? నేనైతే ప్రవేశించాలనుకుంటున్నాను. చేత కలిగి దేవుడు కృపలో మనం ప్రవేశింపచేయదును గాక. ఆనందాన్ని ఎల్లప్పుడూ పొందుకోవాలంటే కనుక సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని భారాన్ని ఏం చేయాలి? నువ్వు విడిచిపెట్టు. గోడ పెట్టుకోవద్దు, గోడ పట్టుకోవద్దు, గోడ తెచ్చుకోవద్దు. దేవుడి మహిమ కలుగును గాక. కనుక విశ్వాస జీవితంలో మీరు జీవిస్తున్నప్పుడు ఎవడన్నా తిట్టాడనో, కొట్టాడనో, అవమానించాడనో, ఇచ్చేయడం చేయడని చెప్పి మీరు బలహీనత కాకుండా ఆ ఎబ్రీ 5:7-8 చూడండి, ముగించేద్దాం. 5:7-8 చూడండి. ఆయన శరీరధారిగా సిలువలో అప్పగింపబడుకున్న దినములలో మహారోదనముతోనూ కన్యలతోనూ మరణం నుండి తప్పించగలిగిన వానికి, రక్షించగలిగిన వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి జీవించినట్టుగా ఉన్న అంతటిని బట్టి ఆయన ఏం చేయాలంటే అంగీకరింపబడేను. ఇప్పుడు నిన్ను నన్ను అంగీకరించబడాలంటే ఏముండాలి? మనలో భయభక్తులు, ప్రార్థన ఉండాలి. దేవుడు అంగీకరించాలంటే ఏముండాలమ్మా? భయంతో కూడా జీవితం ఉండాలి. ఎట్లా అంటే అంగీకరించడు. ఎట్లా పడితే అట్లా జీవిస్తారు నేను కోరుకోడాను. మాకైతే ఏమన్నా ఆయన కుమారుడు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. మరి నువ్వే నేర్చుకుంటున్నావు బిడ్డ. ఎంతమంది దేవుని బిడ్డలు ఇక్కడ? ఎంతమంది దేవుని బిడ్డలు? దేవుడు మనందరూ జీవించను కాక. మరి మనం ఏం నేర్చుకున్నాం? ప్రార్థన చేసుకున్నాం. మోకరించు. ప్రార్థన చేసుకున్నాం బిడ్డ, మోకరించు.